నేను మీ అద్దాని టుడే ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను అనమాట. ఏం లేదు, మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీ అనమాట. వీటితో కొత్త రెసిపీ ట్రై చేస్తున్నాను. తిని ఎలా వచ్చిందో మీకు చెప్తాను, ఆ తర్వాత మీరు ట్రై చేయండి. ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఒక స్పూన్ కానీ ఒక 2 స్పూన్స్ కానీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇడ్లీని పెట్టేసుకొని రెండు పక్కల రోస్ట్ చేసుకోవాలి. బాగా రెండు పక్కల ఇలా లైట్ గా రోస్ట్ చేసుకుని ఒక బౌల్ లో తీసుకోవాలి. ఆయిల్ లోనే ఒక 2 టమాటా ముక్కలు సేమ్ రోస్ట్ చేసుకోవాలన్నమాట. అందులోనే 2 ఆనియన్స్ ముక్కలు ఇలా రౌండ్ గా కట్ చేసినవి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఆ పెనం మీదనే ఎగ్స్ ని పగలగొట్టేసుకొని లైట్ గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లైట్ గా సాల్ట్, తగినంత సాల్ట్ చల్లుకోవాలి. అలాగే తగినంత కారం చూపించిన విధంగా ఇలా చల్లుకోవాలన్నమాట. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక ఇడ్లీ పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటా ముక్కను కూడా పెట్టుకోవాలి. నచ్చిన విధంగా పోల్ చేసుకొని తీసి సర్వ్ చేసుకోవడం. నేను ఇలా 2 ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. లైట్ గా చాట్ మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు లైట్ గా ఇలా వేసుకొని మీకు ఏ చట్నీలో కానీ లేదంటే సాస్ లో కానీ మీకు నచ్చిన సాస్ లో తినడమే అనమాట. ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను. ఆనియన్ టమోటా అని కాకుండా మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో. నేను ఒక బ్యాచ్ చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. బై.